ఈరోజు స్టాక్ న్యూస్లో దాల్మియా భారత్ తమిళనాడులో సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త సిమెంట్ ప్లాంట్ను కూడా ప్రారంభించింది. ఎన్హెచ్పిసి Q4 నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి 18% తగ్గింది, 610 crores చేరుకుంది. ప్రకటించిన డివిడెండ్ ఒక్కొక్క షేర్కి ₹10. 5% అనౌన్స్ చేశారు. అంటే ఫేస్ వాల్యూ 10 కాబట్టి 50 పైసా పర్ షేర్ అనమాట. బాలకృష్ణ ఇండస్ట్రీస్ జనవరి మార్చ్ త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ వచ్చి 88% ఇంక్రీజ్ అయ్యి 481 crores చేరుకుంది. డివిడెండ్ ఒక్కొక్క షేర్కి ₹4. గ్లోబల్ హెల్త్ వచ్చి నెట్ ప్రాఫిట్ 26% ఇంక్రీజ్ అయ్యి 127 crores చేరుకుంది. జేబీ ఫార్మా నెట్ ప్రాఫిట్ 43% ఇంక్రీజ్ అయ్యి 126 crores చేరుకుంది. అలాగే ఫినిక్స్ మిల్స్ నెట్ ప్రాఫిట్ వచ్చి 34% ఇంక్రీజ్ అయ్యి 392 crores చేరుకుంది. డివిడెండ్ కూడా ₹5 ప్రకటించారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చి వాటాదారులు ఐడిఎఫ్సి లిమిటెడ్ కంపెనీతో విలీనాన్ని ఆమోదించారు. అంటే ఐడిఎఫ్సి లిమిటెడ్ కంపెనీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో మెర్జ్ అవడానికి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్ దాన్ని యాక్సెప్ట్ చేశారనమాట. ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.